కర్నూలు జిల్లాలో వైసీపీ అధినేత జగన్ పర్యటన రాజకీయంగా హాట్ టాపిక్ గా మారింది. జైలులో ఉన్న ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షను జగన్ పరామర్శించనున్నారు. అయితే జగన్ పర్యటనలో ర్యాలీలు, సభలకు అనుమతి లేదని జిల్లా ఎస్పీ స్పష్టం చేసినట్లు సమాచారం. ఇప్పటికే జిల్లాలో జగన్ పర్యటన సందర్భంగా ఉద్రిక్తత పరిస్థితులు చోటు చేసుకున్న నేపథ్యంలో పోలీసులు ఆంక్షలు విధించడం చర్చనీయాంశంగా మారింది. మరి జగన్ పర్యటనకు సంబంధించి పోలీసులు జారీ చేసిన ఉత్తర్వులపై వైసీపీ నేతలు తీవ్రంగా స్పందిస్తున్నారు. పర్యటనకు అడ్డుకునేందుకు పోలీసులు ఆంక్షలు విధిస్తున్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు, చెప్పండి, మరి ఎటువంటి అనుమతులు లేవని స్పష్టం చేశారు ఎస్పీ. అయినా కూడా మరి జగన్ పర్యటన సాగుతుంది, అక్కడ ఎటువంటి భద్రతా చర్యలు ఏర్పాటు చేశారు? రవలి, నేడు ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షిని పరామర్శించడానికి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కర్నూలు పర్యటన ఈరోజు ఉంది. ఈ కర్నూలు పర్యటన నేపథ్యంలో నిన్న రాత్రి జిల్లా ఎస్పీలు నంద్యాల, కర్నూలు జిల్లా ఎస్పీ కూడా మీడియా సమావేశంలో తెలిపారు. ఇటు జగన్మోహన్ రెడ్డి పర్యటనకు సంబంధించి ఓన్లీ ములాఖతుకు మాత్రమే జగన్మోహన్ రెడ్డికి అనుమతులు ఉన్నాయని, అది కూడా ఆ అనుమతులు కూడా శాంతియుతంగా ఆయన నిర్వహించుకోవాలి. ఇటు రోడ్ షోలు కానీ, బహిరంగ సభలు కానీ, జనాలతో మాట్లాడడం కానీ, సభలు నిర్వహించడం కానీ చేయరాదంటూ కూడా ఈ జిల్లా ఎస్పీ కూడా ముందుగానే జిల్లాలో 30 పోలీస్ యాక్ట్ కూడా అమల్లో ఉంటుందంటే ప్రత్యేక నిఘా కూడా, ప్రత్యేక కెమెరాలతో, డ్రోన్లతో కూడా ఆయన పర్యటనను భద్రతా నిఘా మధ్యన నిర్వహిస్తున్నట్లు కూడా జిల్లా ఎస్పీ తెలిపారు. అలాగే ఈ అక్రమ అరెస్టు పై కూడా, ఈ పోలీసు ఆంక్షలపై కూడా వైసీపీ నేతలు మాత్రం ఏమంటున్నారంటే, జనాలు స్వచ్ఛందంగా వస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి వస్తున్నారంటే ఆయన జనాలు ఆదరణ చూడలేకనే జిల్లా ఎస్పీ ప్రభుత్వం నుంచి వచ్చిన ఆదేశాల మేరకు ఆయన పర్యటనను అడ్డుకోవాలని చెప్పి కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ పర్యటనకు సంబంధించి కూడా ఈ రోజు ఉదయం 10 గంటలకు ఉండవల్లి నుంచి అక్కడ చేరుకొని ప్రత్యేక హెలికాప్టర్ లో ఓరకల్లు విమానాశ్రయంకి చేరుకుంటారు. అక్కడ నుంచి తాడేపల్లి నుంచి చేరుకొని ఓరకల్లు విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడ నుంచి రోడ్డు మార్గాన 38 కిలోమీటర్లు జాతీయ రహదారి పైన కూడా ఆయన పర్యటన కొనసాగుతూ ఉంది. జిల్లాలో ఉన్న హంద్రి తర్వాత అత్యంత కీలకమైనది తుంగభద్ర నది. ఆ వంతెన పైన కూడా ఎలా వెళ్తారు ఏంటి అనేది కూడా ఈ పర్యటనకు సంబంధించి కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. ఎలాంటి కూడా ఘటనలు జరగకుండా కూడా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ పర్యటనకు సంబంధించి కూడా వైసీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాడసాని రాంభూపాల్ రెడ్డి చెప్పారు, ప్రజలు స్వచ్ఛందంగా వస్తుంటే ఓర్వలేకనే కూటమి ప్రభుత్వం ఈ విధంగా వ్యవహరించడం, జగన్ పర్యటనను చూసి ఓర్వలేకనే ఆయన పర్యటన అడ్డుకోవాలంటూ కూడా అక్రమ అరెస్టులను నిరసిస్తూ కూడా ఈ పర్యటన జరుగుతున్నది. ఆయన ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షితో ములాఖతు అనంతరం కూడా జగన్మోహన్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడనున్నారు. ఆ మీడియా సమావేశంలో కూడా జగన్ ఒకటే చెప్తున్నాడు, ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత డిఎస్సీ పై పోరాటం చేస్తున్న వైసీపీ నేతల పైన కూడా, కార్యకర్తల పైన కూడా అక్రమ అరెస్టులు, అక్రమ నోటీసులు జారీ చేస్తున్నారు పోలీస్ శాఖ. అదే విధంగా నిన్న సోమవారం జరిగిన డిఎస్సీ పైన సిబిఐ ఎంక్వైరీ చేయించాలా, అలాగే రాజీనామా చేయాలా లోకేష్ పైన వంటివైన రోడ్ షో, ర్యాలీలు నిర్వహించిన, నిరసనలు వ్యక్తం చేసిన వారికి కూడా పోలీస్ కేసు నమోదు చేశారు కర్నూలులో. రవలి, థ్యాంక్ యూ మధు.